అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో తొందరలో మీ కోరికలు, మీ ఎలాంటి కోరికలు నెరవేరబోతున్నాయి అన్నది ఈ రీడింగ్లో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి తొందరలో ఎలాంటి కోరికలు మీవి, ఎలాంటి కోరికలు నెరవేరబోతున్నాయి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. సో ఫస్ట్ వచ్చేసి ద హెర్మెట్ చూపిస్తుంది. సెకండ్ ద వరల్డ్. ఓకే, ద లవర్స్. అన్ని మేజర్ ఆర్కానా ఇప్పటి వరకు. ఓకే, చాలా స్ట్రాంగ్ కోరికలు నెరవేరబోతున్నాయి. ఓకే, జడ్జ్మెంట్. ఓకే, వన్ మోర్ యూనివర్స్. 4 మేజర్ ఆర్కానా. జస్టిస్. అసలు మొత్తం అన్ని మేజర్ ఆర్కానే వచ్చింది రీడింగ్లో. అంటే ఎంత పెద్ద చేంజెస్ అయ్యి ఉండొచ్చు. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైమ్ లైన్స్లో డిఫరెంట్ విధంగా జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఎస్, బట్ రీడింగ్ మాత్రం ఇది చిన్న చేంజెస్ అయితే కాదు. ఏ కోరికలైనా సరే పెద్దవే నెరవేరే ఛాన్సెస్ ఉంది. అన్ని మేజర్ ఆర్కానా కాబట్టి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ కూడా ఉంది మీకు. మీ కోరికలు ఏంటి అవి స్ట్రైట్ లైక్ వచ్చేసింది అనమాట, ఏం నెరవేరిపోతున్నాయి అన్నట్లు. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ద వరల్డ్ సిచ్యువేషన్తో మీలో ఎవరికైనా ఏదైనా డెస్టినేషన్కి వెళ్ళాలి. స్పెషల్లీ వరల్డ్లో ఏదైనా ప్లేస్ ఉంది, మీరు ట్రావెల్ చేసి రావాలని చెప్పేసో లేకపోతే అక్కడ ఎక్కడైనా సెటిల్ అవుతే బాగుంటుందని చెప్పేసి ఇలాంటిది ఏదైనా అనుకుంటూ ఉంటే అలాంటి కోరిక మీది నెరవేరబోతుంది అన్నట్లు చూపిస్తుంది. సో ఇది కొంతమందికి ట్రావెల్కి సంబంధించి, అంటే కెరియర్ విధంగా అయినా సరే మీకు జాబ్ ఆపర్చునిటీ రావడము, లేకపోతే ఇల్లు షిఫ్ట్ అవ్వడము, లేకపోతే కొంతమందికి అక్కడ సెటిల్ అవ్వాలి, ఏదైనా ప్రాసెస్ అవి ఇప్పుడు సిచ్యువేషన్ సరిగ్గా లేవు అని అంటే ఆ ప్రాసెసెస్ అన్నీ నీట్గా అయిపోవడము. సో ఇవన్నీ అనమాట. సో కాబట్టి ట్రావెల్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి వేరే కంట్రీకి వెళ్ళాలి, డెస్టినేషన్ వేరే ఉంది, మీ డ్రీమ్ ప్లేస్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అని అంటే అది జరిగే ఛాన్సెస్ చూపిస్తుంది. ఈ కోరిక మీద నెరవేరబోతుంది. కొంతమందికి చిన్న ప్లేసెస్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటి అని అంటే మీరున్న ప్లేస్, మీ సిటీని దాటి వేరే ప్లేస్కి వెళ్ళడం, ఇది కొంచెం మేజర్ ఆర్కానా కాబట్టి ఎలా చెప్పొచ్చు అని అంటే ఇప్పుడు మీరు పర్టికులర్లీ ఒక సిటీలో ఉన్నారు అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళడం అనమాట. సో అది కూడా ట్రావెలే, కానీ డిస్టెన్స్ అనేది చూసారు, జర్నీ అనేది ఉంటుంది అక్కడ. అట్లీస్ట్ ఒక 5 అవర్స్ నుంచి ఒక 10 అవర్స్ వరకు జర్నీ ఉంటుంది చూడండి, అలాంటి కైండ్ ఆఫ్ అనమాట. సో కాబట్టి ఈ కోరిక మీది ట్రావెలింగ్ కోరిక నెరవేరబోతుంది. తొందరలో మీరు ప్లేసెస్ అనేది చేంజ్ అవుతారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. కొంతమందికి ఇల్లు షిఫ్ట్ చేసే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. మీరు ఇప్పుడున్న ప్లేస్ సరిగ్గా లేదు, వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది, వేరే ఇల్లు చూసుకుంటే బాగుంటుంది అని అంటే కనుక ఆ ప్లేస్ దొరకడము. సో అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది. కొంతమందికి ఇది మేజర్ ఆర్కానా కాబట్టి ఓన్ హౌస్కి రిలేటెడ్ కూడా, అంటే స్టేబుల్ అవ్వాలి, సెక్యూర్ అవ్వాలి, ఏదైనా ప్లేస్ కొనుక్కోవాలి, ఇలాంటిది ఏదైనా ఉంటుంది రైట్. సో దానికి సంబంధించి కూడా ఆ కోరిక కూడా మీది నెరవేరబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అయితే ఇంకొకటి ఏంటి అంటే ద హెర్మెట్, ద వరల్డ్ ఎనర్జీతో రీసెంట్లీ కొంతమందికి రీసెంట్ పాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచో లేకపోతే 3 మంత్స్ బ్యాక్ నుంచి కూడా అయ్యుండొచ్చు. ఇక్కడ ఏదో క్వశ్చన్ ఉంది, అంటే మీకు ఒక కోరిక ఉంది, ఒక విష్ అని చెప్పొచ్చు, మీకు ఇష్టం అది కావాలి అని చెప్పేసి, కానీ అది ఏంటనంటే ఆ కోరిక ఏదో లాక్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్. ఒకరికి ఇది ట్రావెల్ది కాకుండా కొంతమందికి రిలేషన్షిప్కి సంబంధించి అయి ఉండొచ్చు, కొంతమందికి వచ్చేసి సెల్ఫ్గా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం అని చెప్పేసి, ఇంకా ఇలా అనమాట కెరియర్కి సంబంధించి ఏదైనా సరే. కానీ వన్ పర్టికులర్
ఓకే. ఏదో అది ఏంటి అని అంటే స్టక్ అయిపోయినట్టు, ఆ విష్ అనేది స్టక్ అయ్యింది, ఇప్పుడు ఆ విష్ అనేది దొరకదు అన్నంత వరకు అనమాట. ఓకే. సో దానికి రిలేటెడ్ ఏదో మీకు ఆన్సర్ అనేది దొరకబోతుంది. ఆ విష్ అనేది ట్రూ అవ్వడము కంప్లీట్లీ కాకుండా, ఒకవేళ టఫ్ అయితే కానీ ఈజీ అవుతుంది అని అంటే వితిన్ ఫ్యూ డేస్లోనో ఫ్యూ మంత్స్లోనో అయిపోతుంది. కానీ ఈ విష్కి సంబంధించి మీరు చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు బట్ జరగట్లేదు అని అంటే, అది స్టక్ అయిపోయినట్లు, దానికోసం ఆన్సర్స్ వెతకడము, ఏం చేస్తే ఈ విష్ అనేది జరగడము, ఇలాంటిది ప్రతి ఒక్కరికి ఒక్క విష్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అన్నీ వస్తుంటాయి, కోరికలు ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఇలా ఉంటే బాగుంటుందని. కానీ ఒక పర్టికులర్ థింగ్ మాత్రం ఎప్పటికీ చేంజ్ అవ్వదు, అది ఎప్పటికి ఉంటుంది అనమాట. సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. సో దానికి సంబంధించి మీరు ఈ లైక్ కొద్ది టైంలో ఆన్సర్స్ అనేది రాబోతున్నాయి. మీ విష్ దీనికి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీ అంతకు మీరు దానికి సంబంధించి ఆన్సర్ చూడబోతున్నారు అంటే మీరు తెలుసుకుంటున్నారు అనమాట. సో ఇది చేస్తే నా విష్కి నేను ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం టఫ్ అంటే మూవీస్ అని చెప్దాము. ఓకే. చాలా మూవీస్లో వెళ్ళడము కొంచెం కష్టం, రైట్, ఆ ఫీల్డ్లో వెళ్ళడం అనేది. సో మీరు ట్రై చేస్తూ ఉన్నారు కానీ అది ఎలా రీచ్ అవ్వాలి ఏమైనా అర్థం అవ్వట్లేదు, ఏ విధంగా వెళ్తే రీచ్ అవ్వచ్చు అని. సో ఇంతకుముందు ట్రై చేశారు బట్ అది మీ కోరిక వచ్చేసి చాలా స్ట్రాంగ్, వాళ్ళని వీళ్ళని కలవడము, మేబీ ఇండస్ట్రీ చుట్టూ వెళ్ళి కాంటాక్ట్స్ తెచ్చుకోవడము, ట్రై చేయడం అనమాట. సో ఎంత ట్రై చేసినా కొంత టైం నుంచి మీకు ఈ కోరిక అనేది నెరవేరకపోవడం. నేను ఇక్కడ జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కొంచెం టఫ్ కాబట్టి చెప్తున్నాను. సో మీ సిచ్యువేషన్ వేరే ఏదైనా అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈసారి ఏంటి అని అంటే మీకు ఈ వే అనేది ఓపెన్ అవ్వడం. సో నేను ఇప్పుడు ఇది స్ట్రాంగ్గా చేస్తే ఆడిషన్స్ వెళ్ళి ఇస్తాను, కాంటాక్ట్స్తో వాళ్ళని వదులుకుండా ఖచ్చితంగా ఉంటాను, డిటర్మినేషన్తో ఆన్ అండ్ ఆఫ్ కాకుండా కంటిన్యూస్లీ దానికే ఆ సిచ్యువేషన్ ఏమంటారు ఈ ఫీల్డ్లోనే ఉంటాను అని చెప్పేసి డిటర్మినేషన్తో ఉంటాం. అంటే మీ పాత్ని మీరు క్రియేట్ చేసుకోవడం అనమాట. సో అలాంటి స్ట్రాంగ్ విష్ ఏదో ఓపెన్ అప్ అవుతుంది, దానికి దారి అనేది ఓపెన్ అవుతుంది, పాత్ అనేది. సో కాబట్టి మీరు మీ విష్ని రీచ్ అవ్వబోతున్నారు, ఆ విష్కి సంబంధించి డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అంటే ఆ విష్ కూడా తొందరలో మీకు పూర్తి అవ్వబోతుంది బట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు రీచ్ అవుతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే. అయితే కొంతమందికి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు ఈ విష్ జరగలేదు, ఈవెన్ అట్లీస్ట్ కొంచెం కూడా మీరు దాని నుంచి అంటే ఫుల్ఫిల్మెంట్ లేదు, అట్లీస్ట్ ఈవెన్ మినిమం అయినా సరే లేకపోవడం. దీనికి రీజన్ ఏంటంటే ద హెర్మిట్ చూపిస్తుంది కాబట్టి మీరేదో నేర్చుకునేది ఉండింది ఇక్కడ, లెసన్ నేర్చుకోవడమో లేకపోతే కర్మ లాంటిది ఫినిష్ చేసేయడం లాంటిదో, బ్యాగేజ్ దించేసేయడం. ఓకే. మీ రెస్పాన్సిబిలిటీ, మీ బర్డెన్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేసేయడం అనమాట. సో అలాంటిది ఏదో ఉంది, నాలెడ్జ్ గెయిన్ చేయడమో, తెలుసుకోవడం, లేకపోతే కొంతమందికి మెచ్యూర్ అవ్వడమో, సో ఇలాంటివి చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యారు అంటే మీరు ఎమోషనలీ, మెంటలీ, స్పిరిచువలీ స్ట్రాంగ్ అయ్యారు అండ్ ఈ పాత్ మీద అలైన్డ్ ఉన్నారనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ మీ స్ట్రాంగ్ విషయం ఏదైతే ఉందో దానికి డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు దాని సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఇది మీకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎలా అంటే ఇంకా ఏదో సాధించేశాను అన్నట్లు, ఎందుకంటే లైఫ్ లాంగ్ విష్ కాబట్టి డెఫినెట్లీ పాత్ ఓపెన్ అయ్యేసరికి మీరు హ్యాపీగా ఉండబోతున్నారు, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే. సో చాలా స్ట్రాంగ్ విష్ అనేది పూర్తి అవ్వబోతుంది, ఫస్ట్ దానికి డోర్స్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే. సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జస్టిస్ ఇంకా జడ్జ్మెంట్ చూపిస్తుంది. కొంతమందికి జస్టిస్ జడ్జ్మెంట్ వచ్చి లీగల్ దానికి సంబంధించి లీగల్ మ్యాటర్స్లో ఇంకొక ఛాన్స్ ఏదైనా అనుకుంటూ ఉన్నారు, కేసు రీఓపెన్ లాంటిదో లేకపోతే రీకన్సిలేషన్స్ ఇలాంటివంతా ఉంటుంది, రైట్. అంటే ఇంకొకసారి ఏదైనా వాయిదా వేయడం, నాకు అంతగా తెలీదు టర్మ్స్ లీగలీ కాబట్టి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే దీనికి సంబంధించి ఇంకొక ఛాన్స్ అనేది రాబోతుంది. సో కాబట్టి ఈసారి మీరు కొంచెము జస్టిస్ ఎప్పుడు వస్తుందంటే మనము పడ్డ కష్టానికి మనము ఆనెస్ట్గా ఉంటేనే అప్పుడే ట్రూత్ఫుల్గా న్యాయం వస్తుంది, రైట్. సేమ్ అలాంటిది అనమాట. సో మీరు ట్రూత్ఫుల్గా ఇంకొకసారి ఛాన్స్ తీసుకొని ఆ పాత్రలో పాజిటివ్ పాత్రలో వెళ్తే
జస్టిస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. ఓకే, సో జడ్జ్మెంట్ ఇంకా జస్టిస్. కొంతమందికి అయినో ఇది కొంచెము నెగిటివ్ అని అనొచ్చు, లేకపోతే డిపెండింగ్ అపాన్ ద ప్రతి ఒక్క సిచ్యువేషన్. దీన్ని మనం నెగిటివ్ అనలేము, లేకపోతే పాజిటివ్ అనలేము ఈ సిచ్యువేషన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్రెస్ట్ లైక్ వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. సో ఇది సపరేషన్కి సంబంధించి, డివోర్స్కి సంబంధించి ఇలాంటిది అనమాట. సో దీనికి సంబంధించి కూడా న్యూస్ ఏదో వినే ఛాన్సెస్ ఉంది. నేను ఇక్కడ మనము కోరికలు మీ గుడ్ న్యూస్ అంటున్నాం కాబట్టి కొంతమందికి మీరు దీనికి సంబంధించి చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు ఏదైనా న్యూస్ అని అంటే మాత్రం దానికి సంబంధించి న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీకు ఇందులో జస్టిస్ అనేది దొరుకుతుంది. ఎస్పెషల్లీ కార్మిక్ కనెక్షన్స్లో టాక్సిక్ కనెక్షన్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు అని అంటే కనుక, సో అలాంటి దానికి సంబంధించి ఏదైనా న్యూస్ వినే ఛాన్స్ ఉంది అన్నది కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ. అండ్ స్పెషల్లీ ఇది స్టక్ అయిపోయింది, మీకు వే ఏమి దొరకట్లేదు, అంతా ఆగిపోయింది అన్నట్లు అనిపిస్తుంటే కనుక దీనికి సంబంధించి ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ జడ్జ్మెంట్. కొంతమందికి ఇది మీరు ఇక్కడ ఇవన్నీ మేజర్ థింగ్స్. ఓకే, పెద్ద పెద్ద కోరికలు నెరవేరబోతున్నాయి. కొంతమందికి జడ్జ్మెంట్తో చిన్న కోరికలు కూడా నెరవేరే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం అంటే యూనివర్స్ మీకు మీరు పడ్డ కష్టానికి ఫలితం ఇవ్వడం లాంటిదన్నమాట. అంటే మీరు మీ ఒకరి లైఫ్లో ఉన్నందుకు వాళ్ళు గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడమో, లేకపోతే సడన్లీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీకు హెల్ప్ చేయడమో, లేకపోతే కాంప్లిమెంట్ ఇవ్వడం లాంటిదో, లేకపోతే మనీకి ఏదైనా మనీ పరంగా అన్ఎక్స్పెక్టెడ్గా మనీ రిసీవ్ చేసుకోవడం లాంటిది. సో చిన్న మనం డే టు డే లైఫ్ కోరికలు చూస్తుంటాం, రైట్? సో అలాంటివి ఏదైనా కూడా నెరవేరే ఛాన్సెస్ ఉంది. అంటే ఒక కైండ్ ఆఫ్ గిఫ్ట్ మీకు యూనివర్స్ నుంచి అన్నట్లు అనమాట. సో అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో అయితే మీకు బ్యాలెన్స్ అనేది రాబోతుంది. మీ కోరికలు చిన్న కోరికలైనా సరే నెరవేరబోతున్నాయి. కొంతమందికి చాలా స్ట్రాంగ్గా పెద్ద కోరికలు చూపిస్తుంది, కొంతమందికి చిన్న కోరికలు ఒక గిఫ్ట్ టైప్ యూనివర్స్ నుంచి నేను చూస్తున్నాను, నోటీస్ చేస్తున్నాను, సో ఇది నీకు నా నుంచి గిఫ్ట్ అన్నట్లు అనమాట. ఓకే, సో అది అన్ఎక్స్పెక్టెడ్గా అర్థమైపోతుంది మనకి, ఇది నేను అనుకునే విధంగా వచ్చింది ఈ గిఫ్ట్ అన్నట్లు అనమాట. ఓకే, సో బయట ఎక్కడైనా నడుస్తూ ఉంటే సడన్లీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని చూసి కైండ్నెస్తో నవ్వడం లాంటిది, స్మైల్ ఇవ్వడం లాంటిది, డ్రెస్కి చూసి లేకపోతే మిమ్మల్ని చూసి కాంప్లిమెంట్ ఇవ్వడం లాంటిది. సో నాకు అదే వస్తుంది ప్రస్తుతానికి ఎగ్జాంపుల్. ఓకే, సో అలా అనమాట. సో లేకపోతే మిమ్మల్ని ఎక్కడికైనా ఇన్వైట్ చేయడం లాంటిది, మీ గురించి వేరే వాళ్ళకి పాజిటివ్గా చెప్పడము. సో ఇలాంటి కోరికలు అంటే డే టు డే లైఫ్లో జరిగే కోరికలు చిన్నవి కూడా మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ చాలామందికి లవర్స్ ఎనర్జీతో మీరు సోల్మేట్ని కలిసే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, సో ఎనర్జెటికలీ ఈదర్ డ్రీమ్స్లో కలిసే ఛాన్సెస్ ఉంది కొంతమందికి 3Dలోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ స్పెషల్లీ మీ ఫోకస్ మొత్తము డివైన్ మీదనో, లేకపోతే మీ స్పిరిచువల్ గ్రోత్ మీదనో ఇలాంటిది ఉంది అని అంటే కనుక తొందరలో మీ లైఫ్లో ఒక సోల్మేట్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ సోల్మేట్ కాబట్టి డెఫినెట్లీ ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ తెలిసినట్లు ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ సోల్మేట్కి సంబంధించి రీడింగ్ చేశాను, మీరు ఎప్పుడో చేశాను అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో మీకు అక్కడ నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, యూ విల్ గెట్ టు నో. ఓకే, సో ఎస్, సోల్మేట్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఇది కూడా వచ్చేసి చాలా స్ట్రాంగ్ బ్లెస్సింగ్ అండ్ చాలా స్ట్రాంగ్ విష్ అనేది మీది పూర్తి అవుతుంది అన్నట్లు మీకు మెసేజ్. ఓకే, అండ్ ఇది వచ్చేసి డివైన్లీ గైడెడ్ మెసేజ్. ఎలా అంటే యూనివర్స్ లైక్ ఆ పర్సన్ మీ లైఫ్లోకి, మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తెలియకుండా ఒక డివైన్లీ వేలో మీట్ చేయబోతుంది అన్నట్లు చూపిస్తుంది. డివైన్లీ కనెక్షన్స్ ఎప్పుడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గానే అసలు సంబంధం లేకుండా స్టార్ట్ అవుతుంది. డిస్టెన్స్, టైమ్, ఏజ్, సొసైటల్ నార్మ్స్ ఇంకా ఏవి మ్యాటర్ ఉండదన్నమాట. సో ఏ విధంగా అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఏ కార్నర్ ఆఫ్ వరల్డ్లో ఉన్నా సరే మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మేబీ కొంతమందికి మీరు ట్రావెల్ చేసేది ఉంది, అక్కడ కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో సోల్మేట్ అనే
సోల్మేట్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. లవ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది, యూనివర్సే మేము పంపిస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో చూడండి 2 ఏంజల్స్ మీ ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఓకే, వెరీ వెరీ డివైన్లీ గైడెడ్ రీడింగ్ ఇది వచ్చేసి. సో ఎస్, ఇవి వచ్చేసి మీ కోరికలు తొందరలో నెరవేరబోతున్నాయి. డెఫినెట్లీ ఈ మెసేజెస్ అన్నీ క్లెయిమ్ చేయండి, ఈ పాత్తో అలైన్ అయిపోండి. సో ఏది వచ్చినా సరే పాజిటివ్గా ఫీల్ అయిపోయి దాన్ని బ్లెస్సింగ్ లాగా రిసీవ్ చేసుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ని పే చేయండి. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.